హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో హైదరాబాద్ నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే కీలక సమయంలో వర్షం దంచుకొట్టడంతో సైబర్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్తో పాటుగా ఐక్య పరిసర ప్రాంతాల్లో రోడ్లని జలమయమయ్యాయి. దీంతో ఆయా మార్గాల్లో వాహనాలు కదలేని స్థితిలో గంటల తరబడి నిలిచిపోయాయి. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్ వైపు వెళ్లే మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సైబర్ సిటీలోనే కాకుండా కుకట్పల్లి, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ వంటి నగరాల్లోని ఇతర ప్రధాన ప్రాంతాలను వర్ష బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు నీటి మునగడంతో పాటు ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం, వరదలతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వాహనాలను నెమ్మదిగా పంపిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలో కురుస్తున్న కుండపోత వానలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షాలు, వరదల వల్ల ఏవైనా అనుకునే పరిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన సూచించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదం తెలపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోడీ, అమిత్ షా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ సికండి పాత్ర పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న
బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మా ప్రభుత్వం అందరూ సభలో చర్చ పెట్టి అందరు ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది. ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును 42% ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక వితండవాదం చేస్తున్నారు. మేము పంపించిన బిల్లులను మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా? స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్ గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ, ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ బ్లాక్ గా కేటాయించడం జరుగుద్ది. కులాలు ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్ గా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం. ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23%కి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్ 23% రిజర్వేషన్లు అమలు చేశాడు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. కిషన్ రెడ్డి పూర్తిగా డాక్యుమెంట్లు చదవాలని అన్నారు. ఉద్యోగాలు, విద్యకి సంబంధించి కేటగిరీలు ఉంటాయని, రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరీ ఉండదని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నాను. మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను. బీసీ డిక్లరేషన్ ఏమైంది? 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా ఈరోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము, నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ 18 నెలలలో తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్ లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి, మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణనే కాదు, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కర్ణాటకలో మళ్ళీ 2వసారి గెలిస్తే ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయడానికి ఉన్నాను. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ కాదు, ఎడ్యుకేషన్ లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్, 10 వచ్చింది ఆల్రెడీ ఉంది. ఏపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్న జగన్నాటకంలో భాగమే బీసీ రిజర్వేషన్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి నీ పాలన ఏంటో తెలుస్తుంది అన్నారు. ప్రధాని మోడీని నిందించడం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వల్లే కాలేదు, నీ వల్ల అవుతుందా అని మండిపడ్డారు. మోడీ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేవలం మోడీని దూషిస్తే నీ కుర్చీ కాపాడుకుంటాం అనుకుంటున్నామేమో, కానీ నువ్వు అబాసు పాలైతున్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ముందు స్థానిక ఎన్నికలు పెట్టమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఢిల్లీ దాకా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కనీసం నీ రాష్ట్రంలో ఉన్న 31 జడ్పీటీసీ చైర్మన్లు గెలిపించుకునే దమ్ము ధైర్యం నీకు ఉన్నదని అడుగుతున్నా. ఎన్నికలు పెట్టి ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా నిజంగా కూడా ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి నువ్వు అవినీతికి ఛాంపియన్ కదా. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రోజు రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించి 31 జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిపించుకోమను నేను రాజకీయ సన్యాసం చేస్తాను తెలియజేస్తా ఉన్నా. నీవు చేసే
చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లను బనకచర్ల ద్వారా ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కన్నపల్లి పంపు హౌస్ను ఆన్ చేసి గోదావరి జలాలను వినియోగించుకోవాలని రేవంత్ను హరీష్ డిమాండ్ చేశారు. పెన్షన్లు తీసేసింది, కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే. 2 లక్షల పెన్షన్లు వేసింది తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు. 4,000కి ఇస్తామన్నారు, ఇయ్యలే. అవ్వకు తాతకి ఇస్తామన్నారు, ఇయ్యలే. మోసం. ఏం చేసిండ్రు 2 ఏళ్లలో? కేసీఆర్ గారు 2 ఏళ్లలో ఏం చేసిండ్రో నేను చెప్పిన. కరెంటు బాధలు తెచ్చిండ్రు, చెరువులు బాధ చేసిండ్రు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండ్రు. కేసీఆర్ బాధించి పంటలు పండించిండు, ఒక గుంట ఎండకుండా పంటలు పండి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండు? మేడిగడ్డను పడావు పెట్టాలి, గోదావరి నీళ్లు బగ్గచెర్లకు జారగొట్టాలి. ఇంతే కదా రేవంత్ రెడ్డి. మేడిగడ్డను పడావు పెడుతుండు. ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బగ్గచెర్లకు గోదావరి నీళ్లను జారగొట్టు. నువ్వు బిల్లు ఇయ్యక, నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊకే వార్డర్ల మీద కేసులు పెడుతున్నావు. ఇది వరకు 2 ఏళ్ళ ఎగ్గు టెండర్ ఫైనల్ కాలేదు, కోడిగుడ్డు టెండర్. అలా కమిషన్లు లెక్క సెట్లు అవుతుంది కాదు. రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్లకు. ఎందుకంటే అలా పర్సెంటేజ్ చూసుకుందామని. ఇక అది విలువ క్యాన్సిల్ కాదు, విలువ క్యాన్సిల్ కాదు. వాళ్ళ తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో 2 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామని, అందరి లెక్కలు సరిచేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఖైరతాబాద్లో మొన్న రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్లు కలిసి చిలక పలుకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ఎక్కువ సమయం లేదు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేసే వారందరి పేర్లు బరాబర్ రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం, అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత నాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి, రైతులు చెప్తున్నారు, అన్న మోసం జరిగిపోయింది, తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది, మంచిగుంటిమి, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైంకి పడుతుండే, కళ్ళల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది? కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరకాయి. మళ్ళీ ఇప్పుడే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇవాళ మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు పెట్టి, ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు. ఇదివరకు అప్పుడు ఎట్లున్నానో మళ్ళీ అదే రోజు వచ్చింది. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది, చారాన కోడికి బారాన మసాలా. 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిడే, చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా, కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నంకి ఏమైంది? తెల్లారి వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు. కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని, ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తాయి, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు మాయం. గట్లున్నది ఇవాళ. అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీ అని మంచిగా పడితే బాగుండు, నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ముందు ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ను జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. ట్యాపింగ్పై అధికారులతో బండి సంజయ్ చర్చించారు. ఎస్ఐబి, సిటీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ను ట్యాప్ చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు.
బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు సంబంధించిన అంశం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి అవకాశం ఇచ్చింది కేంద్రం తరపున మరో 2 నిపుణులకు కమిటీలో చోటు కల్పించాలని నిర్ణయించింది. ఎవరెవరిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తుంది. ఇక కమిటీకి సభ్యుల ఎంపికపై ఎటు తేల్చుకోలేకపోతుంది తెలంగాణ. ఏపీ, తెలంగాణ నుంచి 5 చొప్పున పేర్లను పంపాలని కేంద్రం కోరింది. గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన భేటీకి సీఎం రేవంత్, ఉత్తమ్ సహా ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. తిరుపతి ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. సత్యవేడు ఇన్ఛార్జ్ శంకరెడ్డి ఆధ్వర్యంలో చేరడం శుభపరిణామం అన్నారు. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా మేము ముందుకు వెళ్తామంటున్న మంత్రి అనగాని సత్యప్రసాద్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే భారీ ఎత్తున మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా చాలామంది అంటే ఈ తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అనగాని సత్యప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇప్పటికే జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు భారీ ఎత్తున చేరుతున్నారని చెప్పేసి కూడా సార్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి అనగాని ప్రసాద్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం టీడీపీలో చేరినారు. మొత్తం ప్రధాన కారణం ఏంటి సార్? ప్రజలందరూ రాష్ట్రమంతటా ఒక వైబ్రెంట్ మూడ్ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం 13 నెలల నుంచి ఒక మంచి వాతావరణంలో ముందుకు వెళ్తూ ఉంది. ఈ రాష్ట్ర పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు వస్తూ ఉన్నారు. ఎందుకంటే గత పాలకులు ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది. భావితరాలకు మంచి జరుగుతుంది. ఏదైతే ఒక హామీలు ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. మొదటి రోజునే ల్యాండ్ రిపీలింగ్ అవ్వచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ అవ్వచ్చు, డిఎస్సీ అవ్వచ్చు, అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, స్కిల్ సెన్సెస్ అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, అన్నీ కూడా చేసి పెట్టాం. దాని తర్వాత మన తల్లికి వందనం అవ్వచ్చు, అలాగే అన్నా సుఖీభావ అవ్వచ్చు, రేపు మహిళా మతల్లోకి ఉచిత బస్సు అవ్వచ్చు. ఇవన్నీ కూడా మేము క్రమం తప్పకుండా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అలాగే పెట్టుబడులు అంటే ఎన్ని మనం ఎంత కష్టపడి ఏది చేసినా లాస్ట్కి తల్లికి వందనం చదివిపించినా మనకు లాస్ట్కి కావాల్సిన ఉద్యోగం కావాలంటే పెట్టుబడులు కావాలా, నూతనమైన ఇండస్ట్రీస్ కావాలా, అవన్నీ కూడా రావడం కోసం కూడా కష్టపడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారు కూడా బాగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పాజిటివ్ వైబ్రెంట్ మూడ్ ఉంది. తప్పకుండా అభివృద్ధి వాయువు మేము ఉంటామని చెప్పేసి పెద్ద ఎత్తున అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. మీద ఏది చూస్తే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడే భారీ ఎత్తున ఈ జడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీలు గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా టీడీపీలో చేరుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేదానికే మా నాయకుడు కావచ్చు, అదేవిధంగా మేము కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అనగాని సత్యప్రసాద్ చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే దళిత నియోజకవర్గమైన ఈ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా రాబోయే కాలానికి కూడా పూర్తి స్థాయిలో టీడీపీని బలోపేతం చేసేదానికే ఈ కార్యక్రమం కూడా జరిగిందని చెప్పేసి మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలన్నారు. టీడీపీకి నేతలకు అవినావభావ సంబంధం ఉందన్నారు. నేతలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని, వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ అని గుర్తు చేశారు. నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే
ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మన 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా.